గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పనిచేస్తున్నారని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీ గోపగొని సారయ్యగౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కునారం గ్రామం నుంచి పెద్రాత్పల్లి గ్రామానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 10 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ కునారం గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టగా ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ గోపగొని సారయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజనవేణ సదయ్యలు హాజరయ్యారు. 10 కోట్లు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ గోపగొని సారయ్యగౌడ్ మాట్లాడుతూ కునారం పెదరాత్పల్లి గ్రామానికి బీటీ రోడ్డు ఎన్నో సంవత్సరాల కళ అని, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ ఒక్కరు కూడా రోడ్డు గురించి పట్టించుకోలేదని, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రత్యేక దృష్టితో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా కునారం పెదరాత్పల్లి గ్రామాలకు 7.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం కోసం 10 కోట్ల నిధులు మంజూరు చేశారని అన్నారు. దీనితో మంతిని, ముత్తారం మండలాలతో పాటు పెదరాత్పల్లి, ఎదలాపూర్ గ్రామాల ప్రజలు పెద్దపల్లి వెళ్లడానికి దూరం తగ్గుతుందన్నారు. కునారం గ్రామం నుంచి పెద్ద చెరువు మీదుగా జాఫర్ఖాన్పేట గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి 2.5 కోట్లతో అతి త్వరలో ఎమ్మెల్యే రోడ్డును మంజూరు చేస్తున్నారని అన్నారు. సంవత్సర కాలంలోనే పెద్దపల్లి నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్న ఘనత ఎమ్మెల్యే విజయ రమణారావుకి దక్కుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలందరూ అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోపగొని సారయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజనవేణ సదయ్య, మాజీ సర్పంచ్లు డోకెన విజయ మొగిలి, మాదాస సతీష్, ఓరగంటి కొమరయ్య, మాజీ ఎంపీటీసీ సదనవేణ రాజేశ్వరి కొమరయ్య, నాయకులు పెండం శ్రీనివాస్, కుంభం కుమార్, కంపల్లి శ్రీకాంత్, గొర్ల శ్రీనివాస్, కలవేని రమేష్, వెల్ధూరి రమేష్, ఉప్పల శ్రావణ్, ముస్క కుమార్, బండారపు మల్లయ్య, గుడాకర్ రెడ్డి, ఐలయ్య తదితరులు ఉన్నారు. తారీఖు నాడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గిరిజన సంక్షేమ శాఖ నుంచి కునారం పెద్దరాత్పల్లికి 10 కోట్ల నిధులు మంజూరు చేయించినటువంటి ఆ నిధులను ఏదైతే కునారం గ్రామ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి ఒక కృతజ్ఞతా భావంగా మేము వారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం చేపట్టాలని మేము విజయన్న గారికి కృతజ్ఞతా భావం తెలియజేస్తాం, మీరు రారి అనే ఉద్దేశంతో ఈరోజు చెప్పడం జరిగింది. అసలు నిత్యం కూడా ప్రజా క్షేత్రంలో పనిచేస్తూ పొద్దస్తమానం 18-20 గంటలు పనిచేస్తున్నటువంటి మన నాయకునికి మనము అందరం కూడా చేదోడు వాదోడుగా వండుకుంటూ ఈ పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే గౌరవ స్వర్గీయ ముకుందరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో ఈ కునారం గ్రామం కానీ తర్వాత ఈ శ్రీరాంపూర్ మండల ప్రజలకు అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి మళ్ళీ కూడా కునారం గ్రామానికి ఈ మండల ప్రజలందరికీ కూడా బాగా పనిచేయాలనే ఉద్దేశంతో అది అక్కడ పెద్దరాత్పల్లి సెంచులు తర్వాత ఇక్కడ కూడా కొన్ని రోజులు సెంచులు ఉన్నటువంటి కార్యక్రమం అది గిరిజన సంక్షేమం నుంచి 7.5 కిలోమీటర్లు ఉంటుంది. 10 కోట్ల రూపాయల నిధులు
మంజూరు చేయించినటువంటి ఎమ్మెల్యే గారికి ఈ ప్రాంత ప్రజల తరఫున కునారం కానీ పెదరాత్పల్లి కానీ గ్రామ ప్రజల తరఫున మరియు ముత్తారం ప్రజలకు కూడా ఉపయోగపడేటువంటి రోడ్డు. పెద్దపల్లి అనేది తక్కువ దూరంలో ఉండేటువంటి రోడ్డు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పటి వరకు పెద్దలు గవర్నమెంట్ తిరుపతి రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. పెదరాతిపల్లి నుంచి కూనారం రోడ్ అనేది అందుబాటులో ఉంటే రైతాంగానికి చాలా విలువలు ఒక మనుగడ కొనసాగించేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కూడా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత ప్రజల కొరకు శ్రీరాంపూర్ మండల ప్రజల కొరకు శ్రీరాంపూర్ అనేది నాకు ప్రతినిత్యం కూడా 2 ఎలక్షన్లో 3 ఎలక్షన్లో కూడా నాకు అందరూ కూడా చేదోడ వాదోడుగా పనిచేసిరనే ఉద్దేశంతో వారు మన కూనారం కానీ శ్రీరాంపూర్ మండల ప్రజల కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ నుంచి కూడా జాఫర్ఖాన్పేట వరకు కూడా చెరువు కట్ట మీదకి వెళ్ళి సుమారు 2.5 కోట్లతోటి కూడా అతి త్వరలో శాంక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా మనకి ఇక్కడ ఉన్నటువంటి జాల్గాలువ కానీ తర్వాత ఇంకా వేరే రోడ్లకు కూడా వారు కూడా ప్రత్యేకంగా ఒక ఆలోచన చేస్తూ ఉన్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే మొన్నటికి మొన్న మనకు జగదాంబౌర్యం మీద కూడా ఇంకొక 30 లక్షలతోటి డిఎంఎఫ్టీలో కూడా వారు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అతి త్వరలో కూడా ఆ రోడ్డు పూర్తవుతుందనే ఉద్దేశంతో ఆశాభావం వ్యక్తం చేస్తూ తర్వాత వారి చిరకాల కోరిక ఏదైతే కునారం గ్రామ ప్రజలు చిరస్థాయిగా మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ మంగపేట నుంచి కూడా ఈ స్కూల్ వరకు డబుల్ రోడ్ వేయాలి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టాలనే ఉద్దేశంతో కూనారం గ్రామ ప్రజలకు ఒక మహర్దశ కల్పించాలనే వారి ఆకాంక్ష కాబట్టి కూనారం గ్రామ ప్రజలు దయచేసి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏదైతే ఎమ్మెల్యే గారికి సంఘీభావం తెలవాల్సినటువంటి అవసరం ఉన్నదనే ఉద్దేశంతో తెలియజేస్తూ రానున్న కాలంలో కూడా మీరందరూ కూడా అభివృద్ధిలో మీరు పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో మా అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి రైతుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతాం. ఈరోజు కునారం గ్రామ పంచాయతీ నుండి అదేవిధంగా పెద్దరాతిపల్లి వరకు 10 కోట్లతో నిధులు మంజూరు చేసినటువంటి మన పెద్దపల్లి శాసనసభ్యులు అన్న విజ్జన్న గారికి ఈరోజు కునారం గ్రామ ప్రజల తరపున శ్రీరాంపూర్ మండల ప్రజానీకం తరపున వారికి ఉదయపూర్వక శిరస్సు వంచి నమస్కారం తెలుపుతా ఉన్నా. మన పెద్దపల్లి కాన్స్టెన్సీల విజ్జన్న చేసినటువంటి అనేకమైనటువంటి ఇప్పటికే నిధులు తీసుకొచ్చినారు. 1000 కోట్లు ప్రతిదీ బస్సు డిపో ఎన్నడీ లేని విధంగా బస్సు డిపో అయితేంది, పోలీస్ స్టేషన్లు అయితేంది, ఎలిగేట్ పోలీస్ స్టేషన్ 25 సంవత్సరాలకు ఈరోజు మొన్న తీసుకొచ్చిండు. అంటే ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి పనులు ఈసారి విజ్జన్న చేస్తూ ఉండు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం లోపల చేయని పనులు ఇప్పటికే సంవత్సరం పూర్తి చేసుకొని అది 1000 కోట్లు తీసుకొచ్చినటువంటి ఘనత మన విజ్జన్న గారిది. ఆయనే చేసినట్టు సేవలు మనం మర్చిపోయినటువంటి గుర్తుండుకునే అనేటువంటి సేవలు చేస్తున్నాడు. కొద్ది 1000 కోట్లు మన ఓదెల మండలి బ్రిడ్జ్ అయితేంది అనేకమైన నిధులు తీసుకొస్తా ఉండు. ఏదైతే రైతులకు ఉద్దేశించి 10 కోట్లతో పెద్దలు విజ్జన్న గారు ఎమ్మెల్యే గారు మరి చేపట్టినటువంటి శాంక్షన్ ఇప్పించినటువంటి రోడ్డు వలన ఆ ఏరియా రైతాంగం అత్యంత అదృష్టవంతులు. ఎందుకంటున్నా అంటే బహుశా ఇప్పుడు 25 లక్షలు 30 లక్షలు ఉన్నదో నాకు తెలియదు. ఆ భూమి రోడ్డు కంప్లీట్ అయ్యే వరకు 1 కోటికి తక్కువ ఉంటే నేను బాధ్యత. ఆ రోడ్డు ఏమో 1 కోటి రూపాయలకు తక్కువ ఉంటే భూమిని ఉంచుకోండి, భూమిని కాపాడుకోండి. మన పూర్వుల నుంచి కూడా భూమి కాపాడుకున్న వాళ్ళే మరి గొప్పగా బతికిరు. ఆనాడు తహసీలు కట్టలేనటువంటి పరిస్థితులలో మరి బండలెత్తుకున్నటువంటి మన తాతలు కట్టలేనటువంటి స్థితిలో వాళ్ళు కాపాడి ఉండడం వల్లనే ఇవాళ మనం ఈ మాత్రం తెల్లంగి చేసుకోగలుగుతున్నాం. రాబోయే తరాలకు అదొక్కటే జీవనాధారం. ఈ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. కానీ మీ పిల్లలకు ఏదైతే భూమిని కనుక అందించగలిగితే ఎకరం ఉన్న రైతు కూడా గొప్పగా బతకగలుగుతాడు. కనుక అది మీరు ఇప్పుడు ఏదైతే రైతులకు ఉపయోగపడుతుంది అనుకున్నటువంటి రోడ్డు రేపు ఓడేడు నుంచి అయ్యేటువంటి బ్రిడ్జి వల్ల ఓడేడు పార్పల్లి పెద్దరాతిపల్లి నుంచి మరి ఏదైతే పెద్దపల్లికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కూడా హెవీగా ప్రయాణం చేసేటువంటి వాగవతల ఉన్నటువంటి రోడ్డు కంటే ఈ వైపున ఉన్నటువంటి రోడ్డు చాలా అదృష్టం. ఆ భూమి ఎవ్వరున్నా దాని వెంబడి ఉన్న వాళ్ళు ఎంత కష్టం వచ్చినా అమ్ముకోకూడదు. ఒక రైతుగా నేను చెప్పదలుచుకున్నది ఎట్టి పరిస్థితుల్లో భూమిని అమ్ముకోకూడదు. ఎన్నో రోజులుగా కూనారం గ్రామ ప్రజలు కూనారం నుండి పెద్దరాతిపల్లి రోడ్డు నిర్మాణం కావాలని ఎన్నో రోజులుగా కలలుగన్న ఆ కళ
ఈరోజు నెరవేరినందుకు నా తరపున కునారం గ్రామ ప్రజలందరి తరపున విజయన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ యూరియా కోసం రైతులందరూ అధైర్యపడవద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రత్యేక దృష్టితో కాల్వశ్రాంపూర్ మండలానికి 100 టన్నుల యూరియా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారని కాల్వశ్రాంపూర్ మాజీ ఎంపీపీ గోపగొని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండలంలోని కునారం గ్రామంలో మాజీ ఎంపీపీ గోపగొని సారయ్య గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఎవరూ ఆందోళనకు గురికావద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రత్యేక దృష్టితో కాల్వశ్రాంపూర్ గ్రామానికి సోమవారం 15 టన్నుల యూరియా రాబోతోందని 10-11 తేదీలోపు కునారం, మంగపేట, జాఫర్ఖాన్పేట, వెన్నంపల్లి, పెగడపల్లి గ్రామాలకు 15 టన్నుల చొప్పున ప్రతి గ్రామానికి యూరియా బస్తాలు రానున్నాయన్నారు. వారం రోజుల్లో శ్రీరాంపూర్ మండలానికి 100 టన్నుల యూరియా వచ్చే విధంగా పెద్దపల్లి ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. రైతులందరూ ఓపికతో ఉండాలని వారు సూచించారు. రానున్న కాలంలో యూరియా కొరత ఏర్పడకుండా ఎమ్మెల్యే పక్కా ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం యూరియా అందించడంలో విఫలమైందన్నారు. రామగుండం RFCL మూతపడి 105 రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ ఎంపీలు కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. రైతులెవరూ రైతాంగం అందరూ కూడా ఇప్పటి వరకు కొంత యూరియా ఇష్యూలో ఇబ్బంది అవుతూ ఉంది. కానీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఇవాళ రేపు పొద్దున శ్రీరాంపూర్ కూడా ఒక 15 టన్నుల యూరియా వస్తూ ఉంది. అది హెడ్ క్వార్టర్ వరకే. మళ్ళీ 10-11 తారీఖు లోపు కూనారం గ్రామానికి ఒక 15 టన్నులు, మంగపేట, జాఫర్ఖాన్పేటకు 15 టన్నులు, తర్వాత వెన్నంపల్లికి ఒక 15 టన్నులు, ఆ తర్వాత శ్రీరాంపూర్ కానీ, పెగడపల్లి కానీ, గంగారం కానీ, తర్వాత పందిళ్ళకు కూడా పెద్ద ఎత్తున శ్రీరాంపూర్ మండలం కొరకే ఒక 100 టన్నుల యూరియాను ఈ 3 రోజులలో కేటాయించడం జరుగుతుంది. దయచేసి రైతులందరూ కూడా కొద్దిగా ఓపికతోటి సమయాన్ని పాటించి యూరియా కొరకు ఇబ్బంది కాకుండా కొంత ఇబ్బంది అవుతూ ఉంది. కానీ ఇక రానున్న కాలంలో ఇబ్బంది కాదనే ఉద్దేశంతో తెలియజేస్తూ, ఏదైతే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు యూరియా పంపిణీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక అలసత్వంతో కొంత ఇబ్బంది చేసినటువంటి వాస్తవం అనేది పెద్దలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా చెప్తా ఉన్నారు. మరియు అదే మొన్న రఘునందన్ రావు గారు కూడా కొంత తప్పు జరిగిందనే ఉద్దేశంతో ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే RFCL ఇలా 100 రోజులు 105 రోజులు అవుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా షట్ డౌన్ అయింది. కానీ దాని కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం, BJP ప్రభుత్వం ఇంతవరకు కూడా దాని గురించి ఆలోచన చేస్తలేదు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, ఆ తర్వాత ఎంపీలు కూడా పార్లమెంట్ ముందు నిరసన చేసినందుకు ఈ మధ్యలో ఉటావుటిన యూరియా పంపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు కూడా నిన్నగాక మొన్న ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 39,120 టన్నుల యూరియాను కూడా ఇస్తా అని ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా కొద్దిగా ఓపికతోటి పాటించాలనే ఉద్దేశంతో కోరుతాం. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని 11:30 ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు మూసివేశారు. రేపు ఉదయం 7 గంటలకు సంప్రోక్షణ పుణ్యవచనం కార్యక్రమం అనంతరం యథావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు ఆదివారం రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్న సందర్భంగా ఆదివారం ఉదయం 11:30 ఆలయం మూసి సోమవారం రోజు ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం 9 గంటలకు దర్శనం ఉంటుంది. కావున భక్తులందరూ గమనించి ఆలయ సిబ్బందికి సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వీరభద్రయ్య, భవానీ ప్రసాద్, పంచాక్షరి, గంగాధర్, సీనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, రాజయ్య, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు ఏం పని చేసినా మా గ్రహణం మెయిన్ గేట్ బంద్ చేయడం కొరకు ఫోటో దిగుతాను అంతే. శ్రీ భ్రమరామ మల్లికార్జున మహాస్వామి దేవతాభూష నమః. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన
ఓదెల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో నేడు అనగా 7 సెప్టెంబర్ 2025 ఆదివారం రోజున రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయం ఉదయం 11:30 మూసివేయడం జరిగింది. తదనంతరం రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు 9 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయి. భక్తులు దీన్ని గమనించి ఆలయ సిబ్బందికి సహకరిస్తారని ఆశిస్తున్నాం. హర హర మహాదేవ్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ పక్కన ఉన్న రైల్వే గేటును ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 13వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయనున్నట్లు రైల్వే శాఖ పెద్దపల్లి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ షింబు దయాల్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే ఓదెల, నాంసన్పల్లి, మడక, కొమిరె, పొత్కపల్లి ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు గమనించి సహకరించగలరని ఆయన కోరారు. లేని